గాయత్రి మించిన మంత్రం లేదట, ఆ పిమట కాశీని మించిన క్షేత్రం లేదట. అంత పరమ పవిత్రమైన క్షేత్రము కాశీ మహాక్షేత్రం. ఇక మనము ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నాం తెలుసుకుందాం. చాలా మంది కాశీకి వెళ్ళి ఫలము పండు వదిలిపెట్టి వస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసము? అసలు కాశీకి వెళ్ళి ఏం వదిలిపెట్టాలి? మన శాస్త్రము, మన పెద్దలు, పురాణాలు ఏం చెప్తున్నాయో మనం ఈరోజు తెలుసుకుందాము. ఇక కాశీకి వెళ్ళినప్పుడట కాయాపేక్ష, ఫలాపేక్ష. కాయాపేక్ష, కాయము అంటే ఏంటి? శరీరము. ఫలాపేక్ష, ఫలము అంటే కర్మలు, నువ్వు చేసే కర్మలు. అంటే నువ్వు కాశీకి వెళ్ళినప్పుడు, కాశీ ఒక మహాక్షేత్రం, అలాంటి క్షేత్రంకి నువ్వు వెళ్ళావు అంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఇంకొక విషయం, చాలా మంది ఏం చేస్తారు, కాశీకి వెళ్తున్నారు కానీ ఆ కాశీ యొక్క వైభవాన్ని తెలుసుకోలేకపోతారు. ముందుగా చాగంటి గారు కానీ చాలా మంది గొప్ప గొప్ప ప్రవచనకర్తలు కాశీ గురించి చెప్పారు. కనుక మనం ముందుగా కాశీ మహాక్షేత్రం గురించి సంపూర్ణంగా తెలుసుకుని, కాశీ మహత్యం ఒక పుస్తకం కూడా ఉందండి, దొరుకుతుంది మీకు. ఆ కాశీ మహత్యం అనే పుస్తకాన్ని సంపూర్ణంగా చదవండి. చదివినప్పుడు మీ కాశీ వైభవం తెలుస్తుందండి. ఎందుకంటే ఇంత పూర్వకాలంలో కాశీ అంటే జీవితంలో సర్వం చూశాక కాశీకి వెళ్ళేవారు. వెళ్ళేసి వాళ్ళు తిరిగి రావడం అనేది చాలా కష్టకరం. ఎందుకంటే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఆ కాశీకి వెళ్ళి అక్కడనే కొంతమంది అనే మరణం సంభవించేది, జరిగిపోయేది. అంటే ఆ రోజుల్లో కాశీ క్షేత్రం పోయి తిరిగి వచ్చేవారికి వారికి పాదరక్షణ చేసి వారికి ఘన స్వాగతం పలికేవారు పూర్వకాలంలో. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫ్లైట్ ఎక్కుతున్నాం, కాశీ దిగుతున్నాం, ఆయనతో వచ్చేస్తున్నాం. సరే, ఈ మధ్యకాలంలో చాలా మంది కాశీకి వెళ్తున్నారు, చాలా సంతోషకరమే. కానీ కాశీ యొక్క వైభవాన్ని ఎంతమంది తెలుసుకుంటున్నారు? అక్కడికి వెళ్ళి పనస పండు, మామిడి పండు, కాకరకాయ, బెండకాయ ఇవా మీరు వదిలిపెట్టేది. కాశీ యొక్క వైభవాన్ని మీరు ఇంతగా అర్థం చేసుకోలేకపోతే మీరు కాశీకి వెళ్ళి వ్యర్థమండి. కాశీకి వెళ్ళాక ముందుగా గంగస్నానం ఆచరించి ఆ పరమశివుణ్ణి కనులారా దర్శనం చేసుకున్నాక, అంటే నువ్వు ఎప్పుడైతే గంగలో మునుగుతావో అప్పుడే నువ్వు భావించుకోవాలి, ఓ పరమేశ్వర, నేను ఈ రోజు ఎంతో పుణ్యఫలం వల్ల నాకు నీ దర్శన భాగ్యం కలిగించే స్వామి, నేను ఈ గంగలో స్నానం చేయగలుగుతున్నాను స్వామి. అదే విధముగా నాకు ఆ కాయాపేక్ష ఫలాపేక్ష లేకుండా చేయవయ్యా అని చెప్పి ఫస్ట్ ఆ స్వామిని గట్టిగా స్మరించండి. ఆ స్వామిని మీ మనసులో ధ్యానిస్తూ ఎప్పుడైతే నువ్వు కాశీకి వెళ్ళి తిరిగి నువ్వు మరలా వచ్చావో ఆ రోజు నుండి నీకు మరణం సమీపించేంత వరకు నీకు శరీరం పట్ల ఎలాంటి ప్రేమ ఉండకూడదు, రాగా ద్వేషాలు ఉండకూడదు. ఒకవేళ నువ్వు ఒకరితో గొడవ పడ్డావు, నువ్వు ఆ గొడవను కూడా వదిలిపెట్టాలి, కామక్రోధాన్ని వదిలిపెట్టాలి. మనలో ఉన్న ఎన్నో చెడు ఉంటాయి, ఆ చెడును వదిలిపెట్టాలి. ఇవన్నీ వదిలిపెట్టినప్పుడు నువ్వు కాశీకి వెళ్ళిన ఫలము నీకు తక్కుతుంది. అంతే.